తిరుపతి నగరంలోని మినర్వా గ్రాండ్ హోటల్లో ప్రమాదం జరిగింది. రూమ్ నంబర్ 314లో పీఓపీతో చేసిన సీలింగ్ ఊడిపడింది. దీంతో ఆ హోటల్లో ఉన్న భక్తులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారిని వేరే చోటుకు తరలించారు. ఈ ప్రమాదం నుంచి భక్తులు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తిరుపతి నగరంలోని మినర్వా గ్రాండ్ హోటల్లో ప్రమాదం జరిగింది. రూమ్ నంబర్ 314లో పీఓపీతో చేసిన సీలింగ్ ఊడిపడింది. దీంతో ఆ హోటల్లో ఉన్న భక్తులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, ఎవరికేమైనా గాయాలయ్యాయా? థ్యాంక్ యూ షీలా. నిన్నటి దినం రాత్రి 11:30-11:30 గంటల ప్రాంతంలో మనం చూసుకున్నట్టయితే తిరుపతిలో నగరం నడిబొడ్డున ఉన్నటువంటి ఈ యొక్క మినర్వా గ్రాండ్ హోటల్ ఏదైతే ఉందో దాంట్లో కొద్దిగా ఈ యొక్క పిఓపి పైన ఉన్నటువంటి 314 రూమ్ నెంబర్ పైకప్పు నుంచి కూడా ఈ యొక్క పెచ్చులు ఊడి పడింది. దీన్ని గమనించినటువంటి రూమ్ లో ఉన్నటువంటి 5 మంది శ్రీవారి భక్తులు, శ్రీవారి దర్శనం అనంతరం కూడా వాళ్ళు ఇక్కడికి ఆ రూమ్ కి వచ్చారు. ఈ రూమ్ లో కూడా వాళ్ళు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ యొక్క పెచ్చులు ఊడి పడటంతో కూడా వెంటనే అక్కడి నుంచి పూర్తిగా భయభ్రాంతులతో బయటకు పరుగులు తీసినటువంటి సిచ్యువేషన్ ఉంది. జరిగిన తరువాత ఈ యొక్క హోటల్ యాజమాన్యం ఏదైతే ఉందో యాజమాన్యం ఈ యొక్క తిరుపతిలో ఉన్నటువంటి ఈస్ట్ పోలీస్ స్టేషన్ కూడా సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చిన అనంతరం హుటాహుటిన సంఘటన స్థలానికి కూడా పోలీసులు చేరుకున్నారు. దాదాపు 69 రూములు మొత్తం కూడా హోటల్ కూడా 3 ఫ్లోర్స్ ఉంటుంది. దీంట్లో 65 రూములు పూర్తిగా కూడా బుక్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అందరినీ కూడా ఈ సంఘటన జరిగిన వెంటనే చుట్టుపక్కల ఉన్నటువంటి రూమ్ లో వాళ్ళందరినీ కూడా అప్రమత్తమై పోలీసులు అందరినీ కూడా బయటికి పంపించేటువంటి ఏర్పాట్లు అయితే చేశారు. అంటే గతంలో మనం చూసుకున్నట్టయితే 1993లో కూడా ఈ యొక్క హోటల్ అంటే ఓల్డ్ హోటల్ గా కూడా దీన్ని చెప్పవచ్చు. గతంలో గోవింద సినిమా కూడా ఈ హోటల్లోనే అక్కడ దాంట్లో నటించినటువంటి నటీనటులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క హోటల్లో కూడా ఆ బస చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. గతంలో కూడా మనం చూసుకున్నట్టే ఓల్డ్ హోటల్ గా కూడా దీన్ని గుర్తించారు. అటు తర్వాత దీని మెయింటెనెన్స్ తీసుకొని మినర్వా గ్రాండ్ గా కూడా దీన్ని పునరుద్ధరణ చేశారు. అటు తర్వాత రెగ్యులర్ గా కూడా ఈ యొక్క హోటల్ జరుగుతూనే ఉంటుంది. అయితే నిన్నటి జరిగినటువంటి అన్ఎక్స్పెక్టెడ్ ఘటన ఏదైతే ఉందో దీంతో కూడా పూర్తిగా అప్రమత్తమైనటువంటి సిచ్యువేషన్. దాదాపు 65 రూములకు సంబంధించినటువంటి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా హుటాహుటిన బయటికి పంపించారు. తిరుపతిలో ఉన్నటువంటి పలు హోటల్లో కూడా వాళ్ళందరికీ పూర్తిగా అకామిడేట్ చేశారు. అయితే ఈ హోటల్ యాజమాని ఎవరైతే లోకనాథ్ నాయుడు ఉన్నాడో అతను కూడా క్లారిటీగా కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగలేదు. కేవలం ఈ యొక్క హోటల్ కు సంబంధించి పైపిచ్చి ఊడి పడటంతో కూడా సంఘటన జరిగిందని చెప్తున్నారు. అంటే మొత్తం కూడా ఉన్నటువంటి వాళ్ళందరినీ పూర్తిగా అన్ని హోటల్స్ కు నిన్న ఈవినింగ్ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది అనేటువంటిది పూర్తిగా కూడా చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాము.